అమరావతిపై చంద్రబాబు గారి సంకల్పం చాలా గట్టిగానే కనిపిస్తోంది. కాంట్రాక్టర్లను పరుగులు పెట్టించి మరీ పనులు చేయిస్తున్నారు. 2 ఏళ్లలో అమరావతిలో పురోగతి చూస్తుంటేనే ప్రభుత్వ నిబద్ధత ఏంటో అర్థమైపోతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల కోసం ఏర్పాటు చేసిన భారీ టవర్లకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికే మీకు చూపించాను. ఇప్పుడు అమరావతిలో రూపుదిద్దుకుంటున్న జస్టిస్ సిటీ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఆ వివరాలేంటో మీకోసం. వెల్కమ్ టు హలో అమరావతి. అమరావతి అంటే ఏంటి? ఏపీ రాజధాని ఎక్కడో ఊరి చివర కేవలం 29 గ్రామాలకే పరిమితం అవుతుందా? ఇలాంటి ఎన్నో అనుమానాలు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఒకసారి అమరావతి వచ్చి తీరాల్సిందే. అప్పుడు మీకు సరైన సమాధానం దొరుకుతుంది. అమరావతి మొత్తం ఒక్కో వీడియోలో చూపించడం సాధ్యం కాదు కాబట్టి ఒక్కో డెవలప్మెంట్ ఒక్కో వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు వీడియోలో జడ్జిల కోసం నిర్మించిన బంగ్లాలు, వాటి వివరాలు, అవి ఏ స్థాయిలో ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో. అమరావతి అంటే జస్ట్ ఏ సిటీ అనుకుంటే పొరపాటే. అమరావతి అంటే ఏపీ క్యాపిటలే కదా అనుకుంటే పొరపాటే. అమరావతి అంటే ఏపీ భవిష్యత్తు. అమరావతి అంటే రాబోయే తరాల మార్గదర్శి. ఇవన్నీ మేమంటున్న మాట కాదు, సిఆర్డీఏ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలు చెబుతున్న మాట. ఇక అసలు విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విల్లాలన్నీ న్యాయమూర్తుల కోసం సిద్ధం చేస్తున్నారు. అంటే జడ్జీల కోసం సిద్ధమవుతున్న బంగ్లాలు అన్నమాట. ఏపీ క్యాపిటల్ అమరావతిలో నవనగరాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే జస్టిస్ సిటీని రూపొందిస్తోంది. అన్నీ ఒకే మోడల్, విశాలమైన ప్రదేశం, భద్రత విషయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు. రాజధాని నడిబొడ్డున జడ్జీల కోసం బంగ్లాలు సిద్ధమైపోయాయి. దాదాపుగా అన్నీ పూర్తయిపోయాయి. ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేశారు. హై క్లాస్ ఎమ్యూనిటీస్తో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ సైతం చాలా వేగంగా పూర్తి చేశారు. న్యాయమూర్తుల కోసం ఎంతో సుందర నందనవనంగా సిద్ధమైన ఈ బంగ్లాలు కేవలం మరో 2 నెలల్లో ప్రారంభం కానున్నాయి. జడ్జిల బంగ్లాలు రోడ్డుకు ఆనుకొని ఉన్నాయి. హైకోర్టుకు అతి సమీపంలో రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఎన్ని జడ్జి బంగ్లాలు నిర్మించారు ఇప్పటి వరకు? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది? భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి నిర్మించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆ వివరాలు మీకోసం. న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న ఈ బంగ్లాలు మొత్తం 24 ఎకరాల్లో సిద్ధం చేశారు. సెక్టార్ 5 సూపర్ బ్లాక్ Fలో వీటిని నిర్మించారు. మొత్తం 36 విల్లాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చేశాయి. వీటిలో 25 బంగ్లాలు అయితే దాదాపుగా పూర్తయిపోయాయి. G+1 స్ట్రక్చర్లోనే అన్ని బంగ్లాల నిర్మాణం చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వర్క్ సైతం పూర్తయిపోయింది. అంతేకాదు 12 మీటర్ల వెడల్పుతో ఇంటర్నల్ రోడ్లు సైతం వేసేశారు. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి ఫుల్ గ్రీనరీ లుక్ తీసుకొచ్చారు. ఒక్కో బంగ్లా 210 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. జడ్జీలకు సంబంధించి ఇల్లు కాబట్టి ఎంతో పగడ్బందీగానే నిర్మాణం చేశారు. నవనగరాల్లో ఇదొక జస్టిస్ సిటీగా పిలుస్తున్నారు. E5, N11, 12 జంక్షన్లో ఈ జడ్జి బంగ్లాల కోసం ముందుగానే స్థలం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 210 గజాల్లో ఒక్కో ఇల్లు. బిల్డప్ ఏరియా 7,963 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి చేశారు. గేటు ఎంట్రన్స్లో సెక్యూరిటీ రూమ్, దానికి ఎదురుగా సర్వెంట్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి భవనానికి చుట్టూ ప్రహారీ గోడలు కట్టారు. అంతేకాదు ప్రతి బంగ్లా పైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 36 బంగ్లాల కంటే మరికొన్నింటిని భవిష్యత్తులో నిర్మించే అవకాశం లేకపోలేదు. వాటి కోసం సుమారు 1.6 ఎకరాల స్థలాన్ని పక్కనే సిద్ధం చేసి ఉంచారు. PSR నిర్మాణ సంస్థ ఈ బంగ్లాలను అతి వేగంగా పూర్తి చేస్తోంది. అక్టోబర్ నాటికి గృహప్రవేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి జస్టిస్ సిటీ రెడీ అయిపోయింది. 36 బంగ్లాలు జడ్జిల కోసం సిద్ధమైపోయినాయి. కంప్లీట్గా గ్రీనరీ, పచ్చదనంతో బ్యూటిఫుల్గా బంగ్లాలు అయితే రెడీగా ఉన్నాయి. బహుశా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి మరికొన్ని వీడియోలతో
అమరావతికి సంబంధించిన మరొక డెవలప్మెంట్తో మళ్ళీ మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.